guys, good morning. I'm almost ready జిమ్కి వెళ్ళడానికి. సర్వైవింగ్ ఆన్ 4 hours of sleep. నైట్ చాలా లేట్ అయింది షూట్ చేసి పడుకునేసరికి. నాకు లాస్ట్ వీక్ అంతా ఫీవర్ వచ్చింది, సో నేను జిమ్కి వెళ్ళలేదు. ఇప్పుడు టుడే ఇస్ ద వెరీ ఫస్ట్ డే ఈ వీక్లో నేను జిమ్కి వెళ్తున్నాను. సో ఒక్క రోజన్నా చేద్దామని చెప్పి ఐ గాట్ రెడీ. ప్లీజ్ ఇగ్నోర్ దట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. బట్ ఇప్పుడైతే లెట్స్ హిట్ ద జిమ్. లాస్ట్ టైం డే ఇన్ మై లైఫ్ వ్లాగ్లో మీరందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు కదా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అప్ ఫర్ యూ. ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ ఇంట్రెస్టింగ్, అ డిఫరెంట్ డే ఇన్ మై లైఫ్. సో అట్లీస్ట్ ఈసారి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ సారీ ఫర్ ద లాస్ట్ వీడియో. ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను. మేకింగ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్లీ రైప్ అవకాడో. దీంట్లో కావాలంటే మీరు ఆనియన్స్, టమాటో, చిల్లీస్ అవి కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఈరోజు టైం లేదు, సో ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ బేసిక్ వే. సాల్ట్ అండ్ పెప్పర్ అంతే. ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ దిస్. అండ్ నాకు గ్వాక్ కొంచెం ఇలా చంకీగా ఉంటే ఇష్టం. సో యా. హాయ్ కివి, అలిగావా? నీకేం పెట్టలేదని అలిగావా? నీకు పెట్టాలా? తలస్నానం చేస్తే ఇట్ బికమ్స్ అ ఫుల్ బ్లోన్ వర్కౌట్. నా చేతులు ఆల్రెడీ ఐఎమ్ డెడ్. ఇవాళ వర్కౌట్లో షోల్డర్స్ ఎక్కువ చేసినట్టున్నా. ఐఎమ్ టైర్డ్. ఓకే, స్కిన్ కేర్ అయిపోయింది. సో ఏం లేదు, ఐ జస్ట్ అప్లైడ్ మై బేసిక్ స్కిన్ కేర్. దిస్ సీరమ్, విష్ కేర్ barrier bounce cream, deconstruct sunscreen. These are my absolute favorites. And ఇంకొక ఫేవరెట్ ఇస్ దిస్ Laneige లిప్ స్లీపింగ్ మాస్క్. స్లీపింగ్ మాస్క్ అంటారు కానీ నేను త్రూ అవుట్ ద డే ఐ హ్యావ్ ఇట్ ఆన్. సో ఇప్పుడు ఐ జస్ట్ అప్లై సమ్ సీరమ్ నా హెయిర్కి, బికాజ్ ఇక్కడికి వచ్చాక హెయిర్ కొంచెం ఫ్రిజీగా అవుతుంది. ఐఎమ్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఎ రొటీన్. నాకు తెలీదు. ఐ ఫీల్ లైక్ చాపింగ్ మై హెయిర్. ఇచ్ వస్తుంది, బట్ అగైన్ జుట్టు ఫుల్గా ఊడిపోతుంది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్ సమ్ టైమ్. ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ ఎ చేంజ్. అండ్ ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్ నా రూట్స్ అంతా చాలా కర్లీగా ఇలా అయిపోతున్నాయి. ఇక్కడంతా ఇట్ ఈస్ వేవీ అని చెప్పొచ్చు, విచ్ హెస్ నెవర్ బీన్ ద కేస్. మీకు కూడా ఇలానే అవుతుందా, ఆర్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ దాట్ అన్నది లెట్ మీ నో. సో నేను ఈరోజు డవ్ పెప్టైడ్ బాండ్ స్ట్రెంగ్త్ లీవ్-ఇన్ క్రీమ్ యూజ్ చేస్తున్నా. లెట్ మీ షో యూ super useful tip. Leave-in cream, దీంట్లో 1 to 2 drops of your serum మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి. మ్యాజిక్. ఫ్రిజ్ చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. సీరమ్కి ఐఎమ్ యూజింగ్ దిస్ నెక్సస్ ప్రోమెన్ ఆయిల్ రిస్ట్రక్షన్ హెయిర్ సీరమ్. నేను ఇంతకుముందు నా ఫేవరెట్స్ వీడియోలో కూడా చెప్పాను. ఇది ఎక్స్పెన్సివే, నేను కాదన్ను, బట్ వర్క్స్ లైక్ మ్యాజిక్ అసలు ఆన్ యువర్ హెయిర్. బ్లో డ్రై చేసుకుంటే ఎలా ఉంటుందో హెయిర్ సాఫ్ట్గా షైనీగా అలా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్, ఎనీథింగ్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ ఇన్ దిస్ వీడియో. సో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఒక హెయిర్ సీరమ్ అలా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే గెట్ దట్ వన్. అండ్ ఈజీగా ఒక 2 to 3 drops సరిపోతుంది. అంటే నా లెంగ్త్ హెయిర్కే 2 to 3 drops అంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్ ఈ ఇంత చిన్న బాటిల్ విల్ లాస్ట్ యూ ఫర్ అ లాంగ్ టైమ్.
ట్రై ఇట్ అవుట్ అండ్ లెట్ మీ నో. నేను రెడీ అయ్యే లోపల మేము ఈ వీక్లో అంటే మిడ్ వీక్ అనుకుంటా మా ఇంటి బంగారం మూవీకి వెళ్ళాము. సో యూ గైస్ వాచ్ దోస్ క్లిప్స్. ఈ లోపల నేను రెడీ అయ్యి కనిపిస్తాను మీకు. సక్సెస్ఫుల్గా సినిమాకి కూడా లేట్ అయ్యాము. 10:40కి షో అయితే 10:40కి మేము ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నాం. సో ఇంత హడావిడిగా అంత పరిగెడుతూ చేయాలంటే కష్టం గైస్. సో క్రిష్ ఎప్పటి నుంచో ఇస్ బీన్ ఎక్సైటెడ్ అనమాట ఈ మూవీ చూడాలని. ఇప్పుడు మూవీకి వెళ్ళి మూవీ అయిపోయాక ఐ వాంట్ టు గెట్ మై ఐబ్రోస్ డన్ అండ్ అండర్ ఆర్మ్ వ్యాక్సింగ్ అదంతా ఐ వాంట్ టు గెట్ డన్. చాలా రోజులు అవుతుంది. లాస్ట్ టైం అర్బన్ క్లాప్ వాళ్ళని పిలిపించుకున్నా ఇంటికి. ఈసారి ఊరికే నాకు అలా సెలూన్కి వెళ్ళాలనిపిస్తుంది. సో లెట్స్ సీ. అండ్ నా చుట్టూ తడి లిటరలీ చుక్కలు కారుతుంది. వై అంటే ఇంత హడావిడిలోనే వై డిడ్ ఐ డిసైడ్ టు వాష్ మై హెయిర్? ఎందుకంటే ఫుల్గా నూనె పెట్టుకున్నాను నిన్న నైట్. అలా మళ్ళీ మనం బయటకు రాము కదా, స్టైల్ ఎక్కువ. సో మెనీ ప్రాబ్లమ్స్. ఇట్లా తడిగా ఉన్న హెయిర్తో బయట ఎండలోకి వస్తే చాలా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అంటే మనం ఆల్మోస్ట్ ఒక హీట్ స్టైలింగ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ ఎంత డ్యామేజ్ అవుతుందో తడి తల మీద లిటరలీ మీరు డైరెక్ట్ సన్లైట్లోకి వచ్చినా సరే అంతే డ్యామేజ్ అవుతుంది. సో యూజువల్గా మీకు కనుక ఒకవేళ టైం ఉంటే ముందే వాష్ చేసుకొని తలంతా ఆరిపోయాక అప్పుడు బయటికి రండి. ఇలా అయితే డోంట్ బీ లైక్ అని. ఓకేనా? మీరు ఏదన్నా ఒకవేళ నేర్చుకోవాలి అనుకుంటే ఇది మాత్రం నేర్చుకోండి. ట్వెల్వ్ 30 అయింది టైమ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఒక 10 minutes అవుతుంది. ఇంతకు అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి ఏం చెప్పలేదు కదా నేను. సో మమ్మీ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వీడియో ఇస్ గోయింగ్ టు బి చలో పుట్టిల్లు. వాళ్ళు పొద్దున ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ అ ప్రివిలేజ్ ఐ హ్యావ్ నౌ. నాకు నచ్చినప్పుడు మేము వెళ్ళొచ్చు, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు, వెనక్కి రావచ్చు. సో కార్కి ఫస్ట్ సర్వీస్ ఉందన్నమాట. ఖమ్మంలో చేపిద్దామని తీసుకెళ్తున్నాము. క్రిషల్ ఉండొచ్చు బట్ నేను కూడా సరే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కమిట్మెంట్స్ ఈ 2-3 days లో. సో ఐ థాట్ ఓకే ఐ గో. కివి ఈస్ ఆల్సో కమింగ్ విత్ అస్. కివి గుండు ప్రస్తుతానికి షీస్ ఫీలింగ్ వెరీ యాంగ్షియస్. ఇప్పుడే కొంచెం సెటిల్ డౌన్ అయింది. మార్నింగ్ నుంచి చాలా హడావుడిగా ఉంది. అండ్ ఐఎమ్ ఫుల్లీ స్లీప్ డిప్రైవ్డ్. ఇంకా అయిపోయింది. మోస్ట్లీ కొంతసేపట్లో వెనక్కి వెళ్ళి ఐ మైట్ టేక్ ఎ న్యాప్. ఐఎమ్ నాట్ షూర్. సో చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేసాము. 1.5 hours ఉంది. అండ్ ఐ డిడ్ నాట్ స్లీప్. నేను స్టార్టింగ్లో పడుకుంటా అని చెప్పాను కదా, ఏమో నిద్ర రాలేదు. ఇంకా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అలా మాట్లాడుతూ వచ్చేసాము. సో దిస్ ఇస్ అవర్ థింగ్. యూజువల్గా మేము యూఎస్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఏదైనా రోడ్ ట్రిప్ స్టార్ట్ అవ్వగానే మేము ఎవరికొకళ్ళకి కాల్ చేసేవాళ్ళము. మంచిగా వాళ్ళతో మాట్లాడుకుంటూ అలా జర్నీ తెలియదు అనమాట. ఇక్కడ ఐ థింక్ నార్కెట్పల్లి అనుకుంటా. జస్ట్ ఒక చిన్న బ్రేక్ కోసం అని చెప్పి ఆగాము. ఇండియాలో నేను బాగా ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, ఇలా ఎటన్నా కార్లో వేరే ఊర్లు వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్స్ అసలు అంటే ఉంటున్నాయి, రెస్ట్ రూమ్స్ యాక్సెసిబుల్గా ఉంటున్నాయి, కానీ వాటికి మినిమం మెయింటెనెన్స్ ఉండట్లేదు, ఏం లేదు. మేము యూజువల్గా రివేరా కానీ 7 కానీ అలా వెళ్తాము. ఈరోజు మాట్లాడుకుంటే దాటేసి వచ్చాము. సో యా వదిలే అసలు అది వచ్చేయాలంట. లిఫ్ట్ కూడా డోర్ ఓపెన్. దాని ఫేవరెట్ స్పాట్. కివి అయిపోయిందా? కివి థింగ్స్ ఐ డూ or we do for time pass.
క్రాస్ వర్డ్ సాల్వ్ చేస్తున్నాం. ఇప్పుడు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా మమ్మీ, ఇవి సండే యాక్టివిటీ కదా. డార్జిలింగ్ రైటర్ ట్రిప్స్ ఆన్ ట్రైల్ రిపోర్టెడ్లీ 10-letter word. ఇదేంటి మ్యాప్ ఇట్లా రోల్ చేసి ఉంటే ఫిగర్ ఆఫ్ ఎ లార్జ్ మ్యాప్ రోల్ అవుట్, వరల్డ్ మ్యాప్ 13-letter word అంటే. సాంగ్ ఆఫ్ ఎ సోల్జర్ నియర్ బార్డర్ రాసానా? గాసిప్ ఉంది కింద. గాసిప్ కరెక్టేనా? కరెక్టే. యాంథమ్ కరెక్టా? గాసిప్ కరెక్టా? పుల్లింగ్ అవుట్ నోట్ ఫ్రమ్ ఫ్రెండ్లీ రెసిడెంట్, గాసిప్పే కదా అది. గవర్నమెంట్ ఆర్డర్ స్టాలింగ్ ఫ్రెష్ ఇన్వైట్ టు సరెండర్. స్పెషల్ ప్రివిలేజెస్ ఇండియాలో అల్లుడికి. మా మమ్మీ బ్లూ టీ తాగుతుందంట. సో నిన్న కాన్వర్సేషన్ లో చెప్పినప్పుడు క్రిష్ కూడా టేస్ట్ చేస్తా అంటే పొద్దున్న లేచేసరికి టీ ఈజ్ రెడీ గైస్. దీంట్లో ధనియాలు వేసావా? మరి ఏంటి స్మెల్? అదే కొంచెం లైట్ గా కషాయం స్మెల్ వస్తుంది. టేస్ట్ చేద్దాం ఆగండి గైస్. క్రిష్ వచ్చింది కొంచెం అని కూడా వేసుకోవచ్చు. ఓ దీనికి బేసిక్ గా టేస్ట్ ఏమి ఉండదు, కలర్ ఒక్కటే. బట్ దీని బెనిఫిట్స్ ఏంటి? ఇట్లా అంటే దీనికి ఏంటి? కాన్స్టిపేషన్, ఆ ఫ్లవర్ కాదు, ఆ బ్లూ టీకి ప్రాపర్టీస్. బ్లూ టీకి బటర్ఫ్లై పీ ఫ్లవర్, శంకు పువ్వు, శంకు పువ్వు, దాన్నే బటర్ఫ్లై పీ ఫ్లవర్ అంటారు. బైబే నేను ఇప్పుడే లేచాను గైస్. లేచింది అడుక్కోవడం స్టార్ట్ చేసింది. మటన్ కీమా పూరి. నిన్న పొద్దున్న 6:30 నాకు మెసేజ్ పెట్టాడు ఫోన్ చేయనా అని. నాకు అప్పుడే అర్థమైంది. సరే నేను వర్కౌట్ లో ఉన్నా అన్నా. బయటికి వచ్చి ఫ్రీయా అని మెసేజ్ పెట్టా, వెంటనే కాల్ వచ్చేసింది నాకు. మొలకొచ్చిన రాగులు ఇవి. ఇప్పుడు వీటిని ఏం చేస్తావు? మొలకొచ్చి కొంచెం సేపు ఎండబెడతా ఎండలో. ఇప్పుడు ఎండబెడతావా? ఎండినాక వాటిని డ్రై రోస్ట్ చేస్తా. ఓకే కొంచెం. ఓకే చేసిన తర్వాత రాగి పిండి తయారు చేస్తా. సో కొనుక్కోకుండా బయట ఇప్పుడు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ అంటే ఇదేనా బయట మార్కెట్ లో దొరికేది? దాన్ని ఏం చేస్తామంటే, ఎలా వచ్చాయి ఇన్ని మొలకలు నీకు? అంటే ఒకటి వస్తాయి అనుకుంటా కదా. ఒక డే అంతా నానబెట్టేసా. నానబెట్టేసి బాగా నానిన తర్వాత నైట్ కింద ఇంకా వస్తాయి అనుకుంటా. అంటే కొంచెం ఇక అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక వీటిని నీళ్ళన్నీ తీసేసి ఒక కాటన్ క్లాత్ లో వేసేసి కట్టి బయట వేలాడి తీసా. దాంట్లో ఉన్న ఎండకి కాదు, నైట్. ఓ నైటా? ఓకే. వేసిన తర్వాత అవి ఏమవుతాయి అంటే దానిలో ఉన్న చెమ్మకి ఇట్లా మొలకలు వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ కి బిగిన్ అవుతాయి. ఇంకా మనం ఆ డే అంతా కూడా ఉంచి మధ్య మధ్యలో నీళ్లు చిలకరిస్తూ ఉండాలి. ఇట్లా వచ్చేసింది. వీటిని ఎండిన తర్వాత కొంచెం డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ చేస్తావా? మిక్సీ చేసి అందులోనే గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్, తర్వాత బాదాము, అవన్నీ డ్రై ఫ్రూట్స్ కూడా, ఫ్లాక్ సీడ్స్ అన్ని వేసి కొంచెం కోర్స్ గా దాన్ని మిక్సీ చేస్తా. ఇందులో నువ్వు అది జావలాగా చేసుకొని తాగుతావు. జావలాగా చేసుకొని తాగుతావు. సో మీరు ఇంట్లోనే రాగి పౌడర్ చేసుకోవాలన్నా, రాగి ఫ్లోర్ ఆర్ మీ రాగి జావని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నా సరే, హియర్ ఇస్ ద రెసిపీ. సో ఇప్పుడు ఇవి ఎండి ఈవినింగ్ కల్లా చేసేస్తావా నువ్వు? సాయంత్రానికి ఎండిపోతాయి. ఓకే. ఎండిపోయిన తర్వాత సాయంత్రం డ్రై రోస్ట్ చేస్తా. ఓకే. మంచి ఎండ సాయంత్రం చూపిద్దాంలే ప్రాసెస్. ఇది దిస్ ఇస్ ద రాగి పౌడర్, అంటే అయిపోవచ్చింది స్ప్రౌటెడ్ రాగి పౌడర్. ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ అంటే స్టోర్ లో కొన్న పౌడర్ లానే ఉంది. మిల్లో ఒకటి ఇచ్చింది. ఇన్నో మిక్సీలో వేస్తావా? ఇదేంటది? ఇదేమో డ్రై ఫ్రూట్స్ పౌడర్, అదే నట్స్ పౌడర్. నట్స్, ఫ్లాక్ సీడ్స్, బాదం, ఫ్లాక్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని ఊరికే డ్రై రోస్ట్ చేస్తావా? నెయ్యిలో డ్రై రోస్ట్.
డ్రై రోస్ట్ చేసి కచ్చపచ్చగా నువ్వు జస్ట్ చెక్కబద్దగా చేస్తా ఇది చేసి ఇది బాగా ఉడికేటప్పుడు ఇది ఒక స్పూన్ వేస్తా. కరెంట్లీ వర్కింగ్ టైం ఇప్పుడు 11:45 అలా అవుతుంది. సో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 PM మీ అందరినీ నేను ఖచ్చితంగా కలుస్తాను, అది లాంగ్ వీడియోస్ త్రూ. సో ఈ వీక్ వీడియో మీద నేను నా ఎడిటర్ వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ దాట్. సో మీరందరూ ఎవ్రీ వీక్ మన మీటింగ్కి వస్తున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నన్ను కలుస్తున్నారా లేదా వర్చువల్గా, ఐ జస్ట్ వాంట్ టు నో. అండ్ మండేస్ ఓకేనా కాదా, మీకు టైమింగ్ లేదంటే దాన్ని వీకెండ్కి షిఫ్ట్ చేయాలా, యూ జస్ట్ లెట్ మీ నో బికాజ్ ఐఎమ్ స్టిల్ ఎక్స్పెరిమెంటింగ్. మీరు ఒకవేళ కనుక దేని కోటేస్తే విల్ డూ దాట్, ఎలా చేద్దామంటే అలా, బికాజ్ మీ అందరికోసమే కదా ఈ వీడియోస్ అన్నీ చేసేది. బట్ ఎస్పెషలీ దిస్ వీక్స్ వీడియో మీరు ఆల్రెడీ ఐ థింక్ చూసేసి ఉంటారు, లాస్ట్ వీక్ వీడియో అవుతుంది ఇది. లాస్ట్ మండే రోజు పోస్ట్ చేసిన నైట్ టైం రొటీన్ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది, హెల్ప్ఫుల్గా అనిపించిందా లేదో నాకు చెప్పండి. బికాస్ ఐ am సూపర్ ప్రౌడ్ ఆఫ్ that video and you know everything that I did in that video. You know, end of the day మీ అందరికీ ఏదైనా హెల్ప్ఫుల్గా కాంటెంట్ క్రియేట్ చేస్తే ఐ ఫీల్ సో గుడ్ వైల్ సాటిస్ఫైయింగ్ మై క్రియేటివ్ సైడ్. సో దట్స్ వాట్ ఐ డిడ్ ఆ వీడియోలో. అండ్ ఎడిటింగ్ ఆల్సో టర్న్డ్ అవుట్ టు బి రియలీ రియలీ గుడ్. మీకు ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. పండుతాయి కానీ పక్కన మై మామ్ విత్ ద డాగ్ షీ నెవర్ వాంటెడ్. దాన్ని సక్సెస్ఫుల్ గా నిద్ర లేపావు, ఇప్పుడు దాన్ని పెట్ చేయాలి నువ్వు. ఆల్సో ఐ డిడ్ బాడీ వెయిట్ వర్కౌట్ టుడే బికాస్ నేను ఇక్కడ మమ్మీ దగ్గర ఉన్నా కాబట్టి వెయిట్స్ ఏం లేవు. ఐఎమ్ డెడ్. నేను అసలు వెయిట్స్ ఉండి మెషిన్స్ చేసినప్పుడు కూడా ఇంత ఎప్పుడు స్వెట్ అవ్వలేదు. బట్ ఇట్స్ గుడ్. ఐఎమ్ లిటరలీ స్ట్రగ్లింగ్ ఫర్ మై లైఫ్. లైక్ లుక్ ఎట్ ద స్వెట్. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ. నేను ఇప్పుడే తుడుచుకున్నాను అనమాట, మొత్తం మొహం అంతా డ్రెంచ్ అయిపోతే. బట్ గుడ్ వే టు స్టార్ట్ అ మండే. ఓకే, ఫ్రెష్ అప్ అయిపోయాను, బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను. సో దిస్ అవుట్ఫిట్ ఇస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఇది యాక్చువల్లీ చాలా లూజ్గా, ఇంకొకళ్ళు నా సైజు ఉన్న వాళ్ళు పట్టొచ్చు దీంట్లో. బట్ అసలు నిన్న వర్షం పడింది ఫుల్గా, ఇవాళ ఎంత వేడిగా ఉందంటే నాకు నా వల్ల అవ్వట్లేదు ఈ వేడి. అంటే వేడి కూడా కాదు, చెమట పడుతుంది, ఇట్స్ వెరీ హ్యూమిడ్. సో కొంచెం గాలాడేది ఏమన్నా వేసుకుందామని చెప్పి. ద బెస్ట్ పార్ట్ ఇస్ నేను అసలు ఒక్క డ్రెస్ కూడా ప్యాక్ చేసుకుని రాలేదు. ఐ జస్ట్ గాట్ మై ఇన్నర్స్. ఒక్కటి కూడా తీసుకురాలేదు డ్రెస్, బికాస్ అంటే మమ్మీ దగ్గరికే కదా వచ్చేది. సో ఐ డోంట్ హ్యావ్ టు క్యారీ స్టఫ్, ఇక్కడే ఉన్నాయి నా బట్టలు. సో ఐ జస్ట్ వాక్డ్ ఇన్ బేర్ హ్యాండెడ్. బెస్ట్ ఫీలింగ్. సో యా, ఈ డ్రెస్ కనిపించింది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని వేసుకున్నా. ఈవెన్ ఇఫ్ యూ కమెంట్ సేయింగ్ దట్ అది నైట్ డ్రెస్లా ఉంది అన్నా సరే, ఐ డోంట్ కేర్ బికాస్ నౌ ఐ నీడ్ కంఫర్ట్.